2024 ముందు చెప్పినటువంటి. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కదా, అదెందుకు ఉండద్దు అంటున్నారు కదా, వాళ్లే తిడుతున్నారు కదా యువతల పక్కన వాళ్ళు, అవును రాజధాని అంటే ఆ మాత్రం ఉండద్దు అనేది. దెన్ ఇక్కడ స్వరాలు మారిపోయినాయి, అందరినీ తమ దారికి తెచ్చుకోవడంలో అధికార పక్షం సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు డబ్బులు ఆ పోనీరా ఏమో ముందు ఏదో ఒకటి సావని, బాగా గట్ని, అక్కడ రాజధాని ఒకటి రాని, హైదరాబాద్ బెంగళూరు చెన్నైతో పోటీ పడిని, ఆ పేద పేద బిల్డింగ్లు కట్టేటప్పుడు వస్తే కొన్ని సమస్యలు తిన్ని, గతంలో కూడా వాళ్ళు తిని ఉండొచ్చును, తిన్న డెవలప్ చేశారు కదా అనేటటువంటి ఒక ప్రాపగాండా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. కాబట్టి వీళ్ళది అరణ్యరోధనే. ఎవరికి కోపం వస్తుందయ్యా, వీళ్ళు కూడా వీళ్ళకి తెలుసు ఆ విషయం. మధ్యతరగతి కానీ ఎగువ మధ్యతరగతి కానీ పట్టించుకోవట్లేదు, మధ్యతరగతి పట్టించుకుంటారు కానీ దాని ఆధారంగా ఓటేయరు. ధనికులు ఆ ఉండాలే అంటారు. పేదలు వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఏమని, మనకి సంక్షేమ పథకం ఏమి ఇవ్వరు, 1500 రూపాయలు డబ్బులు ఇయ్యరు, అట్లాగే నిరుద్యోగ భృతి ఇయ్యరు, 50 ఏళ్ళకి పెన్షన్ ఇయ్యరు, కొత్త పెన్షన్లు ఇవ్వరు, కానీ అక్కడ మాత్రం లక్షల లక్షలు తినేస్తున్నారు, కోట్లకు కోట్లకు తినేస్తున్నారు అనే ఫీలింగ్ ప్రజల్లో రావడం కోసమే వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. అది జరుగుతున్నది ఇప్పుడు. సరే ఒకట్లేండి, ఇటువంటి పేద ప్రజలకు అనవసరం, వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తున్నాయి లేదని చూస్తారు. కానీ తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరిగినప్పుడు 2016లో 3350 రూపాయలతో స్టార్ట్ చేశారట, దాన్ని చివరికి 19,000 వరకు తీసుకెళ్లారు.